నమస్తే వెల్కమ్ టు డైలీ ఫోకస్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశంలో ప్రాంతీయ వివక్షను చూపిస్తోందా? రాష్ట్రాలకు ఇచ్చే నిధులపై అసమానత్వం పాటిస్తోందా? బీజేపీ అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షాలు అధికారంలో ఉంటే మరో రకంగా వ్యవహరిస్తుందా? ఉత్తరాది రాష్ట్రాలకు, దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధుల్లో ఎందుకు వివక్ష చూపిస్తోంది? ఫైనాన్స్ కమిషన్ పేరుతో రాష్ట్రాలను మోదీ సర్కార్ మోసం చేస్తోందా? వాచ్ ది స్టోరీ. సౌత్ రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ. ఆర్థిక సంఘం పేరుతో డ్రామాలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. కానీ మోదీ సర్కార్ మాత్రం వివక్ష చూపిస్తుంది. దక్షిణాది ఉత్తరాది అంటూ వేరు చేసి పరిపాలన చేస్తుంది. గ్రాంట్లు, ఆర్థిక సాయం, ఆర్థిక సంఘం రికమెండ్ చేసిన నిధులు రాష్ట్రాలకు ఇవ్వడంలో ఉత్తరాది దక్షిణాది అంటూ సవతి తల్లి ప్రేమ కనబరుస్తుంది. ఆర్థిక సంఘం చెప్పినా కూడా వినకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం, అధికారం కోసం దేశంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. భారతదేశం రాష్ట్రాల సమైక్య, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. రాజకీయ అవకాశాలు కల్పించడంలో, ఆర్థిక సాయం అందించడంలో పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు. కానీ గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో రాష్ట్రాల మధ్య ప్రాంతీయ అసమానాలను కేంద్రం పెంచి పోషిస్తుంది. నిధులు కేటాయింపు విషయంలో బీమార్ స్టేట్స్, సదరన్ స్టేట్స్ మధ్య తేడాలు చూపిస్తుంది. మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగింది. దేశ ప్రజలను ఉత్తరాది, దక్షిణాది ప్రజలుగా విభజన రేఖ గీసింది. మొదటి నుండి ఎన్డీఏ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలను చిన్న చూపు చూస్తుందన్న విమర్శలు ఉన్నాయి. పన్ను రాబడిలో తమకు తక్కువ వాటా ఇస్తున్నారని మొదటి నుంచి తెలంగాణ, తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం తీరుపై ప్రతిసారి పార్లమెంటు లోపాలు బయట ఎండగడుతూనే ఉన్నాయి. ప్రాంతీయ వివక్షపై పోరాటం చేస్తూనే ఉన్నాయి. గత దశాబ్ద కాలంగా కేంద్రం తీరును బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలపై చూపిస్తున్న చిన్న చూపును ధిక్కరిస్తూనే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ నిధులు కేటాయించకుండా అనేక కొర్రీలు పెడుతూ వచ్చింది. మోదీ నియంతృత్వ విధానాలను ఆది నుంచి మాజీ సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తుండటంతోనే తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయలేదు. ఇటు తమిళనాడు విషయంలో కూడా కేంద్రం ఇదే వివక్షను చూపిస్తుంది. తమిళనాడులో రాజకీయ, ఆర్థిక అస్థిరత్వాన్ని సృష్టించేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బలహీనపరిచి రాజకీయంగా బీజేపీ లబ్ధి పొందాలని చూస్తుంది. తద్వారా ఉత్తరాదిలోనే కాదు, సౌత్ లోను తిరుగులేని శక్తిగా ఎదగాలని కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుంది. మినిస్టర్ టు లుక్ ఎట్ the disparity and the differences between what is being given to the Northern Railway and how the South is being treated. I think this is one country. I mean, you keep talking about India being one country. So I think railways, one nation. Railways also has to understand that it's one nation. And our allocations have to be increased and the trains which have been stopped and the stations which have been stopped have to be revived. దక్షిణాది ప్రజల నుంచి సేకరించిన కోట్లాది రూపాయల పన్నులను ఉత్తరాది రాష్ట్రాలకు కాషాయ పార్టీ అక్రమంగా తరలిస్తుంది. సౌత్ రాష్ట్రాల పన్నులతో నార్త్ స్టేట్స్ ను కేంద్రం అభివృద్ధి చేస్తూ దేశాన్ని రెండుగా చీల్చే కుట్రలు చేస్తుంది. తెలంగాణ, తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాలు కూడా కేంద్రంపై పోరాటానికి గొంతు కలిపాయి. అన్ని సౌత్ రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఢీకొట్టేందుకు ఉమ్మడి పోరాట కార్యాచరణ సిద్ధం చేశాయి. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక సమైక్య ఏర్పాటుకు ప్రయత్నం కూడా జరిగింది. సౌత్ ఇండియాకు కేంద్రం చేస్తున్న ఆర్థిక అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు ఆందోళనలు చేశాయి. ఈ ఆందోళనలో ఇండియా కూటమి పక్షాలన్నీ పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. కేంద్రం వెంటనే సదరన్ రాష్ట్రాలకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అయితే అభివృద్ధి కోసం నిధులను కేంద్రం వినియోగించొచ్చు, కానీ అదే పనిగా ఆ రాష్ట్రాల ఖజానా నింపేందుకు పొరుగు రాష్ట్రాలను కష్టపెట్టొద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాలపై భారం ఒక అంతులేని కథగా మారింది. తాము సమర్థవంతంగా పాలించుకొని అభివృద్ధి చెందుతున్నందుకు ఈ శిక్షను ఇంకా ఎంతకాలం అనుభవించాలి, అసలు ఎందుకు అనుభవించాలి అన్న ప్రశ్నలు దక్షిణాది రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే 2017లో కేంద్రం తీసుకువచ్చిన జీఎస్టీ నన్ నేషన్ వన్ ట్యాక్ రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఆర్థికంగా కుంగిపోయాయి. మొత్తం రాష్ట్రాల ఆదాయం జీఎస్టీతో వ్యూహాత్మకంగా కేంద్రం తన పరిధిలోకి తీసుకుంది. జీఎస్టీ రాకముందు దక్షిణాది రాష్ట్రాలు బలంగా ఉండేవి, కానీ జీఎస్టీతో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. దీనికి కారణం మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలే. దీనికి తోడు దక్షిణాదిని రాజకీయంగా దెబ్బతీసేలా కేంద్రం మరో కుట్ర చేస్తుంది. జనాభాను సమర్థంగా నియంత్రిస్తున్నందున దక్షిణాదిన జనాభా ఒక స్థాయికి పరిమితమవుతుండగా అటువంటి నియంత్రణ లేక ఉత్తరాది జనాభా పెరిగిపోతుంది. ఈ స్థితిలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన దక్షిణాది స్థానాలు ఇప్పటికన్నా తగ్గి ఉత్తరాది స్థానాలు మరింత పెరగనున్నాయి. దక్షిణాది నుంచి పార్లమెంటు సీట్లు భారీగా తగ్గనున్నాయి. ఇప్పటికే కేంద్రం అణచివేతకు గురవుతున్న దక్షిణాది ప్రాంతం ఎంపీ సీట్లు తగ్గిపోతే తమ సమస్యలపై గొంతెత్తే అవకాశం కూడా ఉండదు. అయితే ఇప్పుడు కేంద్రంపై దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న దండయాత్ర కేవలం నిధుల వరకు పరిమితమా, లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ ఎజెండా ఉందా అనే చర్చ కూడా సాగుతుంది. దక్షిణాది నిధులను వాడుకోవడంతో పాటు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అనేక రాజ్యాంగ విరుద్ధ పనులకు పాల్పడింది. రాజ్యాంగ సంస్థలను ఒక్కొక్క దాన్ని నిర్వీర్యం చేయడంతో పాటు తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పౌర హక్కులను హరించి వేస్తుంది. సిబిఐ, ఈడీ, ఐటీ వంటి విచారణ సంస్థలను బీజేపీ తన రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంది. దేశంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు విచారణ సంస్థలను, రాజ్యాంగ సంస్థలను పొలిటికల్ ఎజెండాలో పావుగా మార్చుకుంది. 2014 నుంచి విపక్షాలపై విచారణ సంస్థలను వేట కుక్కల్లా వదులుతుంది. ఈ సంస్థలను ఉపయోగించుకునే సౌత్ లో పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది. ఇదే ఇప్పుడు సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలో భయం పట్టుకుంది. ఈ కుటీల బీజేపీ సౌత్ లో అరాచకం చేస్తుందనే ఆందోళనతోనే అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ప్రతిపక్షాల్లో ఎంతమంది షిండేలను తయారు చేసినా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఆదరణ లేదు. దీంతో సదరన్ స్టేట్స్ లో ఎంట్రీని మోదీ షా చాలా ప్రతిష్టాత్మకంగా పర్సనల్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ అగ్రనేతల టూళ్లు పెరిగాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఏ ప్రధాని పర్యటించనన్ని రోజులు దక్షిణాదిలో మోదీ పర్యటనలు సాగుతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో కూడా ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలను మోసం చేస్తోంది బీజేపీ. రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని కప్పిపుచ్చేందుకే ఇదో తరహా మోసం అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉంటేనే నిధులు రావటం లేదని, ఒకవేళ బీజేపీ కూడా దక్షిణాదిలో అధికారంలోకి వస్తే మొత్తం నిధులను తీసుకెళ్లి ఉత్తరాదిలో ఖర్చు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. అప్పుడు వచ్చే అరకొర నిధులు సైతం అప్పుడు రావని భయాందోళన చెందుతున్నాయి. మూడోసారి మోడీ నేతృత్వంలోని కమలం పార్టీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని సైతం బీజేపీ మారుస్తుందని సందేహపడుతుంది. దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన బీజేపీని ప్రజలు తరిమి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి.